తెలుగువారి పండుగలలో సంక్రాంతి పెద్ద పండుగ. ఈ పేరు వినగానే అందమైన రంగువల్లులు, అందమైన రంగవల్లులు గుర్తుకొస్తాయి. రంగురంగుల ముగ్గులతో ప్రతి లోగిలి కళకళలాడుతుంది. 3 రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహించే ఈ పండుగలో రంగు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బెమ్మలను గోదాదేవిగా, లక్ష్మీదేవిగా, గౌరీమాతగా భావించి పూజిస్తారు. సంక్రాంతి పండుగ రోజు ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలకు పసుపు, కుంకుమ సమర్పించి పూలతో అలంకరిస్తారు. రైతులు పండించిన పంటలు సంక్రాంతికి ఇంటికి చేరడం వల్ల కొత్త ధాన్యాలను కూడా ఆ గొబ్బెమ్మలలో వేసి ధాన్యలక్ష్మిగా పూజిస్తారు. అందమైన ముగ్గులు, గొబ్బెమ్మలు ఉన్న లోగిలిలో లక్ష్మీదేవి ఉంటుందని విశ్వాసం. అందుకే నిత్యం ముగ్గు ప్రధానమైన సంక్రాంతి రంగు ముగ్గులు, గొబ్బెమ్మలు మరింత ప్రత్యేకం. ఇంటి ముందు ముగ్గులో భాగంగా గీసే 2 అడ్డుగీతలు ఇంటిలోకి దుష్ట శక్తులను రాకుండా అడ్డుకోవడమే కాదు, ఇంటిలోకి లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా చూస్తాయి. ముగ్గు వేసేదానికి 4 వైపులా 2 అడ్డుగీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని అర్థం. అందుకే పండుగల సమయంలో ఇలా వేయాలంటారు పెద్దలు. దేవుడికి పూజ చేసే సమయంలో పీటపై మధ్యలో చిన్న ముగ్గు వేసి 4 వైపులా 2 గీతలు తప్పనిసరిగా గీయాలి. నక్షత్రం ఆకారంలో వేసే ముగ్గు నెగెటివ్ వైబ్రేషన్స్ని దరిదాపులకు రాకుండా చేస్తుంది. ఇంటి ముందు వేసే పద్మం ముగ్గు వెనుక యంత్ర తంత్ర శాస్త్ర రహస్యాలుంటాయని, తద్వారా చెడు శక్తిని ఆపుతుందని చెప్తారు. దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులను వేయకూడదు. ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు. బియ్యపు పిండితో ముగ్గులు వేయాలి. నిత్యం ముగ్గులు వేయలేక పెయింటింగ్లు వేసేవారున్నారు. కానీ శాస్త్రం ప్రకారం ఏ రోజుకు ఆ రోజు బియ్యపు పిండితో ముగ్గు పెట్టాలి. ఆ బియ్యపు పిండిని పక్షులు తినడమే కాదు, ఇంట్లోకొచ్చే దుష్ట శక్తులు అక్కడే ఆగిపోతాయని పెద్దలు చెప్తారు. ఇంటికి ముందు వెనుక భాగంలో తులసి మొక్క దగ్గర దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు తప్పనిసరిగా వేస్తే దైవశక్తులను ఇంట్లోకి ఆహ్వానించినట్టే. ఇంటి ముందు ముగ్గు లేకపోతే ఆ ఇంట్లో ఎవరైనా ఉన్నారో లేదో చెప్పే సూచనగా ముగ్గుని చూసేవారు అప్పట్లో. ఎందుకంటే సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ప్రతి ఇంటికి తిరిగి భిక్ష అడిగేవారు. ఏ ఇంటి ముందు ముగ్గు లేకపోతే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదట. ఇంటి తలుపులు తెరిచి ఉన్నా ముగ్గు లేకపోతే ఆ ఇంట్లో ఏదో అశుభం జరిగిందనే ఉద్దేశంతో ఆ రోజు ఆ ఇంటి నుంచి భిక్ష స్వీకరించేవారు కాదట. అందుకే ఎవరైనా మరణించినప్పుడు ఆ ఇంటి ముందు ముగ్గు ఉండదు. శ్రాద్ధ కర్మలు చేసిన వెంటనే ఇంటి ముందు ముగ్గు వేయరు. శ్రాద్ధకర్మ పూర్తయిన తర్వాత ముగ్గు వేస్తారు. అందుకే ఇల్లంతా కడిగిన తర్వాత ముగ్గు వేయకుండా వదిలేస్తే అది అశుభానికి సూచన అంటారు పండితులు. దేవాలయంలో నిత్యం ముగ్గులు వేసే స్త్రీకి 7 జన్మల వరకు వైధవ్యం రాదని, సుమంగళిగానే మరణిస్తారని దేవి భాగవతం, బ్రహ్మాండ పురాణం చెబుతోంది. ముగ్గు అంత ప్రత్యేకం.